రాజకీయాలు చాలా చిత్రంగా ఉంటాయి. అధికారంలో ఉన్న నేతలు ఎంత హంగామా చేస్తారో అధికారం కోల్పోతే అంత డీలా పడిపోతారు. కొద్దిమంది ఏకంగా వైరాగ్యంలోకి జారిపోతారు. రాజకీయాలకు తాత్కాలికంగానో శాశ్వతంగానో దూరం అయిపోతారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈ సాంప్రదాయం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి నియోజకవర్గాల్లో విజయవాడ పార్లమెంటరీ స్థానం ఒకటి. ఇప్పటి ప్రస్తావన ఎందుకో తెలుసుకోండి. విజయవాడ నుంచి 2 సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన కేశినేని నాని శాశ్వతంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 2 సార్లు టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా గెలిచిన ఆయనకు ఈసారి సీటు దక్కే ఛాన్స్ లేదని ముందుగానే తేలింది. ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి అవకాశం ఇస్తారని తెలిసిన వెంటనే నాని టీడీపీ నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత వైసీపీలో చేరారు. చివరకు ఓడిపోయారు. దీంతో వైసీపీకి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. గతంలోనూ విజయవాడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడం ఆసక్తిని రేపుతుంది. కేశినేని నానిపై 2019లో పోటీ చేసిన పీవీపీ సంస్థల అధినేత పొట్లూరి వరప్రసాద్ కూడా నానిపై ఓటమి తర్వాత రాజకీయాలకు దూరం అయ్యారు. అంతకుముందు 2014లో నానిపై పోటీ చేసిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ది అదే పరిస్థితి. అటు 2004 నుంచి 2 సార్లు కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచిన లగడపాటి రాజగోపాల్ కూడా రాజకీయాలకు దూరం అయిపోయారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సమైకాంధ్ర కోసం పోరాటం చేశారు లగడపాటి. అయితే తెలంగాణ ఏర్పడడంతో తన కామెంట్స్ కు కట్టుబడి రాజకీయాల నుంచి వైదొలిగారు. ఇక ప్రముఖ సినీ నిర్మాత అశ్విని దత్ టీడీపీ నుంచి విజయవాడ ఎంపీ అభ్యర్థిగా 2004లో బరిలోకి దిగారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి లగడపాటి రాజగోపాల్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో అశ్విని దత్ మళ్లీ రాజకీయాల్లో కనిపించలేదు. మొత్తంగా చూసుకుంటే 2 దశాబ్దాలుగా విజయవాడ లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన నేతలు ఇలా రాజకీయాల నుంచి కనుమరుగు అవుతూ వస్తున్నారు. దీంతో విజయవాడలో ఓడిపోయడం అంటే ఒక శాపంగా భావించాల్సి వస్తుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.